మన నవరాత్రుల ప్రయాణంలో ఈ రోజు రెండవ అడుగు వేస్తున్నాం. మనం ముందు వీడియోలో ప్రకృతి స్వరూపిణి అయిన శైలపుత్రిని పూజించుకున్నాం. మరి ఈ రోజు దేవి ఏ రూపంలో మనకు దర్శనమిస్తారో చూద్దాం. మన నవరాత్రుల ప్రయాణంలో మీరంతా భాగం కావాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, నవరాత్రులలో రెండవ రోజు మనం పూజించే అమ్మవారి రూపం బ్రహ్మచారిణి. ఈ పేరులో ఒక లోతైన అర్థం ఉంది. బ్రహ్మ అంటే తపస్సు, చారిణి అంటే ఆచరించేవారు. బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించే అమ్మవారు అని అర్థం. ఈ రూపం అమ్మవారి కఠోరమైన తపస్సుకు, సంకల్పానికి ప్రతీక. బ్రహ్మచారిణి అవతారం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. శివపార్వతుల కథ మనందరికీ తెలుసు కదా. పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడానికి కొన్ని వేల సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసింది. కొన్ని రోజులు కేవలం పండ్లు తిని, ఆ తర్వాత నీరు కూడా లేకుండా, చివరికి ఎండిపోయిన ఆకులను కూడా విడిచిపెట్టి కేవలం తన తపస్సు మీదే ఆధారపడింది. ఆ కఠోర దీక్షను చూసిన శివుడు ప్రసన్నమై ఆమెను భార్యగా అంగీకరించాడు. ఆ తపస్సు చేసిన రూపమే బ్రహ్మచారిణి. మీరు ఇక్కడ చూడవచ్చు. బ్రహ్మచారిని తెల్లని దుస్తులు ధరించి, కుడి చేతిలో రుద్రాక్ష జపమాల, ఎడమ చేతిలో కమండలం పట్టుకొని ఉంటుంది. ఆమె ముఖంపై ఒక ప్రశాంతమైన తేజస్సు ఉంటుంది. ఈ రూపం మనకు ఏం నేర్పిస్తుంది? మన జీవితంలో ఏదైనా గొప్ప లక్ష్యాన్ని సాధించాలంటే కఠినమైన దీక్ష, పట్టుదల చాలా అవసరమని బ్రహ్మచారిని రూపం మనకు తెలియజేస్తుంది. ఎలాంటి కష్టం వచ్చినా తల వంచకుండా ముందుకు సాగాలని ఈ అవతారం స్ఫూర్తినిస్తుంది. ఈ రోజు పూజలో పంచదారతో చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. ఈ రోజు బ్రహ్మచారిని పూజించడం వలన మంచి ఆరోగ్యం, సంకల్పం, జీవితంలో విజయం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని పండుగ విశేషాలు చూడాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.